మా అన్న మా వదినే ఫోన్ చేసింది. అంటే ఇంకో అన్న ఉంటాడు ఆడ. మా అన్న ఫోన్ చేసి ఇట్లా పిల్లలు చనిపోయి రాజు అంటే మేము సడన్గా 3 గంటలకు లేచినాము. ఇంకా మాకు ఇంకా మాట్లాడానికి కూడా అసలు లేదు. అట్లా అరే పాప ఇట్లా చచ్చిపోయారు మా పిల్లలు అని. ఇంకా మేము షాక్ అన్న బాబా పిల్లలు అని ఇంకా ఏడ్చి మొత్తుకుంటుంది. ఇక మొత్తుకుంటా నేను ఏకదమ్మున మా అన్నోళ్ళు అంటే అన్న ఇట్లా చనిపోయారు అంట పిల్లలు అని ఏడ్చుకుంటూనే వెళ్ళిపోయినా. మా భార్య ఇంటికాడ ఏడుతున్నాను. అందరు ఇంటి పక్కన వచ్చారు ఏమైంది అని. వచ్చినాక ఇక మేము పోయి కూజర్ కట్టుకొని వెళ్ళిపోయి చూసాం. మా అన్న లేడు. మా అన్న హాస్పిటల్ కాడ ఉందంటే మా వదిన హాస్పిటల్ ఉందన్నగా నేను పోలే. నాకు మా అన్న చంపడానికి మాకు తెలుసు. ఎందుకు తెలుసు అంటే మా అన్న ఎత్తుకత్తా మాకు తెలుసు కదా ఎట్లా తోడు ఏం కథ అని. మేము మా అన్న చూసిన వాళ్ళం. మా అన్న మమ్మల్ని అన్నిటికని మా అన్నలు మాకు తమ్ముళ్ళు అది చేయడానికి మాకు అన్నిటికని పెట్టిన వాళ్ళు మాకు తెలుసుగా మానవత్వం మా అన్న ఇలాంటి అని. ఈ యాక్చువల్గా మా అన్న హాస్పిటల్ ఉంటే ఆడ ఒక ఆయన పేరు ఆయన ఏమని మాట్లాడిందంటే చెన్నై పిల్లలు చంపి హాస్పిటల్ పెళ్ళంతా అంటుండు మరి ఇక రావచ్చు కదా అని అడిగిండు ఆయన. ఎగ్జాక్ట్ సార్ వాళ్ళు పట్టుకుపోయారు అని ఆయన తెలియదు. వాళ్ళు చుట్టం అవుతాడంట ఆడు. అంటే వాళ్ళ రజ్జుతో అలా ఎవడో చుట్టం అయితే అని చెప్తే ఆడికి చెప్తున్నాడు ఆ కాలనీలో ఉన్నాడు. చెప్పినాక మా అన్న అలాంటి వాడు అన్న ఏం మాట్లాడుతున్నావు అని నేను పోయి అప్పుడే మీడియా మాట్లాడేసిన. కావలిస్తే మా వంశంలో అలాంటి పని చేయము. యాక్చువల్గా నిజమైంది అబద్ధమైంది తెలిసినాక మాట్లాడాడు ఎవరైనా సరే. మా పిల్లలు అలాంటి మా అన్న అట్లా చేతలే చేయడానికి మేము అన్నాం గట్టిగా.